తో మాటల తోటాలు పేల్చుకుంటున్నారు. నిన్న మొన్న కూడా కేటీఆర్ దొర దిగి సీఎం కుర్చీలోకి దొంగ వచ్చాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, మరోవైపున దొంగ నోట్ల మిషన్ పెట్టి ముద్రించి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ మీద ఆయన మాటల తోటాలు పిలిచారు. మరోవైపున కాంగ్రెస్ కూడా అహంకారం తగ్గలేదు, అధికారం పోయినా ఇంకా దొర అహంకారం పోలేదు అంటూ ఒకవైపున ఆయన డిస్క్వాలిఫై చేయాలి, సభకి రాని వారిని ఎందుకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అంటూ ఇవాళ గజ్వేల్ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గవర్నర్ని ఇటు సీఎంను కూడా కలిసి మరి విమర్శలు సంధిస్తున్నారు. ఎందుకు ఇంత హడావిడి జరుగుతోంది అనేది ఇవాళ టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు వివరాలు ఒకసారి చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో విపక్షాలు మరింత అడ్వాన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ లేవి లేకపోయినా సరే డైలాగ్ డోస్ పెంచుతూ మాట్లాడుతున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్, ఇంకో వైపు బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. ఇదంతా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకోవటంలో భాగమా అన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో ప్రెజెంట్ పొలిటికల్ సినారియోలో నెంబర్ 2 పొజిషన్ తమదే అని హైప్ పెంచుకునే ప్రయత్నమా అన్నది కీలకంగా మారింది. బీఆర్ఎస్ పనైపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 0, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకే దూరమంటూ ప్రత్యర్థులు కామెంట్స్ పెంచుతుంటే అంతే ఘాటుగా ఆ పార్టీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. ఏప్రిల్ 27న జరిగే పార్టీ ఆవిర్భావ సభకు లక్షలాదిగా తరలివచ్చి బీఆర్ఎస్ పనైపోయిందని మాట్లాడుతోన్న వాళ్ల నోళ్లు మూతలు పడేలా చేయాలని కేటీఆర్ అంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు బీఆర్ఎస్ వాళ్ల వెంట పడుతున్నారని, అయితే తాను కేసీఆర్ అంత మంచోణ్ణి కాదని, అందరి పేర్లు రాసి పెట్టాలని, రిటైర్ అయి వేరే దేశం పోయినా రప్పించి మరీ లెక్కలు సెట్ చేస్తామంటూ పోలీసులకే వార్నింగ్లు ఇస్తోన్న పరిస్థితి. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు, వాడిని దొంగలు వాడు ఇడిచిపెట్టిండు పోలీసుడు, బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడు నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం, వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైరింగ్ పెంచారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ ఓ వైపు కొనసాగుతుండగానే బండి సంజయ్ మళ్లీ సీన్లోకొస్తూ మునుపటి డైలాగ్ వార్ పెంచుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల ఎమ్మెల్సీల గెలుపులో కీలకంగా పనిచేశారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్ డోస్ పెంచేశారు. బీఆర్ఎస్ నాయకుడికి బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని, అక్కడ దొంగ నోట్లు ముద్రించి ఎన్నికల్లో పంచారని సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ప్రజలు కాంగ్రెస్ కు అధికారం అప్పగించినా ఇబ్బందులు తప్పటం లేదంటున్నారు. విద్యాశాఖను అర్బన్ నక్సల్స్ చేతిలో పెట్టి తుపాకీ రాజ్యం తేవాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. ఇది కూడా ఘాటు చర్చకే దారితీసింది. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే, ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అటు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేసారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలేవీ లేకపోయినా కాంగ్రెస్ పై బీజేపీ, బీఆర్ఎస్ దూకుడు పెంచడానికి కారణాలేవై ఉంటాయన్న చర్చ జరుగుతోంది. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకోవటం కోసమా, రాజకీయ ఆధిపత్యంలో వెనక్కు తగ్గకుండా చూసుకోవటమా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు పార్టీలకు అధికార కాంగ్రెస్ కూడా ఘాటుగానే కౌంటర్లిస్తోంది. ఈరోజు మీరు మంచి వాళ్ళు కాదని అనేక సార్లు రుజువైంది. ఇది మీ మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి మాట. ఈరోజు కొన్ని అంశాలని ఈరోజు చెప్పక తప్పని మాట. కేటీఆర్ మంచోడు కాదు, ముంచోడు అనే మాట మేము మొదటి చెప్తున్నాం. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. ఇది అనేక సార్లు కూడా రుజువైందన్నమాట. ఎందుకంటే గతంలో
ఈరోజు వైట్ ఛాలెంజ్కు మా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనంద్ విశ్వేశ్వర రెడ్డి గారు మీకు పిలిస్తే సవాల్ విసిరితే ఆనాడు డ్రగ్స్ టెస్ట్ కోసం గన్ పార్క్ దగ్గర మా రేవంత్ రెడ్డి గారు ఆనంద్ విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చి 2 గంటలు వేడి చేసినా మీరు ఎందుకు రాలేదు అన్నాడు. ఎందుకు వైట్ ఛాలెంజ్కు భయపడి గన్ పార్క్ రాకుండా పారిపోయినమాట. మీరు రెడ్ బుక్కులు రాసుకుంటారో, పింక్ బుక్కులు రాసుకుంటారో, బ్లాక్ బుక్ రాసుకుంటారో, మీ ఉడత ఊపుడు భయకు ఎవడిక్కడ భయపడేవాడు లేడని మాట సందర్భం చెప్తూ